నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి విట్ వర్సిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. స్టార్టప్ల కోసం వి లాంచ్ ప్యాడ్ 2025 ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. పాలకొల్లులో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్న మంత్రి నిమ్మల. రాష్ట్రంలో నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. నంది పురస్కారాలను నంది నాటకాలను నిర్వహిస్తాం. భీమవరంలో చైతన్య భారతి జాతీయ స్థాయి నాటిక పోటీల ముగింపు కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ వెల్లడి. కాదాంబరితో కూటమి ప్రభుత్వం పెట్టించిన తప్పుడు కేసు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ధ్వజం. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో భారతీయులు, ప్రత్యేకించి తెలుగువారు కీలక స్థానాల్లో రాణిస్తున్నారని సిలికాన్ వ్యాలీ వంటి టెక్నాలజీ కేంద్రాల్లో అనేక ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ ప్రతిభతో ఉన్నత స్థానాల్లో ఉంటున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా విట్ ఏపీ క్యాంపస్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం నూతన స్టార్టప్ ఆలోచనలకు ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన వి లాంచ్ ప్యాడ్ 2025 ఇంక్యుబేషన్ సెంటర్ను లాంఛనంగా ఆవిష్కరించారు. వెరీ గుడ్ అకేషన్, వండర్ఫుల్ అకేషన్. మా స్టూడెంట్స్ అందరినీ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కేరింతలు, ఎక్కడ చూసినా మిమ్మల్ని చూస్తే ఎంత అభిమానం ఉందంటే రాబోయే రోజుల్లో ఈ అభిమానాన్ని మీ అందరికీ భవిష్యత్ ఇచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే విశ్వనాథం గారు ఒక మామూలు వ్యక్తి. ఆయన జీవితం కూడా మీరు ఒకసారి చూస్తే 20 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు. ఆ రోజుట్లో అన్నాదురైతో పార్లమెంట్లో ఉండి మళ్ళీ కరుణానిధితో కూడా పనిచేసి తర్వాత ఎంజీఆర్తో పనిచేసి తర్వాత జయలలిత క్యాబినెట్లో 2 ఏళ్ళు పనిచేసి తర్వాత వచ్చి విట్టు ప్రారంభించాడు. ఈ విట్టు ప్రారంభించినప్పుడు మీరు చూస్తే దగ్గర 180 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాడు వెల్లూరులో. అయితే ఈజ్ ఎ గ్రేట్ విజనరీ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. నేను అప్పటికి ఎలక్షన్ కూడా కాలేదు. కానీ మొట్టమొదటిసారిగా వచ్చి వారు ఒకటే చెప్పారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు గెలిచిన వెంటనే అమరావతిలో నేను విట్టు పెడతానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథం గారు. ఆ తర్వాత నేను గెలిచిన వెంటనే ఆయన రమ్మన్నాను. ఇక్కడ ల్యాండ్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడా జరగలేదు. ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి రాజధానికి ఇచ్చారు. మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని ఫార్మర్స్ ముందుకు వచ్చారు. అది ఒక టర్నింగ్ పాయింట్. మీ అందరికీ ఒక ఐడియా ఉంది, నేను ఎప్పుడు కూడా అభివృద్ధిలో ముందుంటాను. అందరమారిగా మాటలు చెప్పను. ఒక్కోసారి ట్రాక్ రికార్డు కూడా ఉంది. హైదరాబాద్లో ఎవ్వరు కూడా
జూబ్లీ హిల్స్ అవతల ఏది చూడని రాళ్ళు రెప్పలు. అలాంటి రాళ్ల రెప్పల్లో భవిష్యత్తును చూసిన వ్యక్తి, భవిష్యత్తును చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముప్పై సంవత్సరాల కంటే ముందు విజువలైజ్ చేశాం. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆలోచిస్తే ఆ రోజు నాకు అనిపించింది ఐటీకి భవిష్యత్తు ఉంది, అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రారంభించాను. కనీసం ఈరోజు ఇక్కడికి వస్తే ఒక విట్ ఉంది, ఒక ఎస్ఆర్ఎం ఉంది, అనేక కాలేజీలు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ కూడా ఏమీ లేవు. హైదరాబాద్లో ఏ విధంగా టెక్నాలజీ ప్రమోట్ చేయాలని బ్రెయిన్ స్టార్మింగ్ పెడితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో పుట్టింది హైటెక్ సిటీ. 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్నీ తీసుకొచ్చాం. మన తెలుగు వాళ్ళైతే నేను ఒక మాట చెప్తే చూసి రమ్మంటే చూసి రావడమే కాదు, కాల్చి పని చేసుకొని తిరిగి వస్తున్నారు తప్ప ఎక్కడా వెనకబడరు. ఆ రోజు నేను ఒక పిలిపిస్తే తల్లిదండ్రులకు ఒక పిలిపించాను. భవిష్యత్తు ఐటీది, మీ పిల్లల్ని బాగా చదివించండి. మీరు ఎంత ఆస్తి ఇచ్చారనేది ముఖ్యం కాదు. మీరు బాగా చదివిస్తే మీరు అనుకున్న దానికంటే 1000 రెట్లు ఎక్కువగా సంపాదించే శక్తి నాలెడ్జ్ ఎకానమీకి ఉందని చెప్పాను. 25 ఏళ్లే నేను గర్వపడుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులు ఉంటారు. భారతీయుల్లో అగ్రస్థానంలో తెలుగువాడు ఉన్నాడని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అభివృద్ది పనులు పరుగులు పెడుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రంలోనే పాలకొల్లు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి మండుటెండలో సైతం జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. గత జగన్ పాలనలో నిలిచిపోయిన పనులను మళ్లీ గాడిలో పెట్టి పూర్తి చేసేందుకు వారం వారం సమీక్షలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనం, గౌడ శెట్టిబలుజ సామాజిక భవనం, క్రిస్టియన్ శ్మశాన వాటిక, ఎన్టీఆర్ కళాక్షేత్రం, చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, అబ్దుల్ కలాం ఉద్యానవనం, కైలాసవనం తదితర అభివృద్ది పనులను అధికారులతో కలిసి పరిశీలించి ఆయా పనులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పట్టణ ప్రజలకు ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సెలవు దినాలు ఆనందంగా కుటుంబ సమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపాలనేటువంటి ఆలోచనతో, ఒక ఆరోగ్యం కూడా ముఖ్యం అనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ ని ఒక మహనీయుడి పేరు మీద మనం ఏర్పాటు చేశాం. గత 5 సంవత్సరాలు మళ్లీ విధ్వంసానికి బలైనటువంటి స్థితిలో మళ్లీ ఏదైతే అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ కు సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా పరిగెత్తించి మళ్లీ పనిచేసేటువంటి విధంగా హిందూ సంబంధించినటువంటి బర్లీ గ్రౌండ్ ఏదైతే ఉందో మరి కైలాసవనం కూడా కనీసం రంగులు వేయడం కూడా మర్చిపోయి మొక్కలకు కూడా మెయింటెనెన్స్ లేక చనిపోయినటువంటి స్థితిలో మళ్లీ వాటిన్నింటినీ కూడా గ్రీనరీ గానీ, ప్లాంటేషన్ గానీ, పెయింటింగ్స్ గానీ 5 సంవత్సరాల మెయింటెనెన్స్ లేక ఏదైతే ఇక్కడ రిపేర్స్ వచ్చినాయో అవన్నీ కూడా కరెక్ట్ చేసి విత్ ఇన్ డేస్ లో, అంటే మనం 1-2-3 మంత్స్ లోనే ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా అధికారులకు కూడా ఆదేశించామని చెప్పి
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తులవారి క్రీడా మైదానంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న చైతన్య భారతి 18వ జాతీయ స్థాయి నాటికల పోటీలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ రుద్రరాజు పద్మరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నాటకాలపై ప్రేక్షకుల నుంచి ఆదరణ తగ్గలేదని, ఎక్కడో లోపమే తప్పిందని, ఆధునిక నాటకం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. గత 5 ఏళ్లలో కళాకారులకు ఎటువంటి పురస్కారాలు లేవని, కళా వ్యవస్థను నాశనం చేశారని అన్నారు. నంది పురస్కారాలను, నంది నాటకాలను నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో సాంస్కృతిక రంగాన్ని అభివృద్ది చేస్తామని, కళాకారులకు పూర్తి సహకారం అందిస్తామని, కళాకారుడు కోరుకునేది గౌరవం మాత్రమేనని అన్నారు. నేషనల్ స్కూల్ డ్రామాను రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరడం జరిగిందన్నారు. బాలచంద్రుని పాత్ర భీమవరంలో ప్రదర్శించానని, 2 ఏళ్ల పాటు భీమవరంలోనే చదువుకున్నానని అన్నారు. ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ సమాజంలో మార్పులను తీసుకొచ్చేవి నాటికలేనని, సమస్యలను వేలెత్తి చూపేవి కూడా నాటికలేనన్నారు. కళారంగాన్ని నిలబెట్టడానికి గత 17 ఏళ్లు నాటిక పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు భగవాన్ గారిని మనందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలి. కారణం ఏంటంటే ఇలాంటి సంస్థలు మఖలో పుట్టి పువ్వులో పోయేటువంటి సంస్థల్ని చాలా మనం చూస్తూ ఉంటాం. ప్రారంభం చాలా అద్భుతంగా ఉంటుంది, తర్వాత నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది, ఒకనాటికి అవి కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో సహకారం లభించినా లభించకపోయినా, సరైనటువంటి సదుపాయాలు ఉన్నా లేకపోయినా, వాటన్నిటినీ తోసిరాజని వాటిని అధిగమిస్తూ 18 సంవత్సరాల పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అంటే అది కేవలం భగవాన్ గారికి మాత్రమే చెల్లిందనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అసలు మనకి ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఉగాది పురస్కారాలు లేకపోతే కందుకూరి పురస్కారాలతో సరిపెట్టకూడదు అనేటువంటి మాటలు నేను ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో కళాకారులు గొంతెత్తాలి, మాట్లాడాలి. ఇవాళ మేము చేస్తున్నా ఉంటే వచ్చి 10 నెలలు అయింది మేమంతే. ఈ 10 నెలల కాలంలో మేము ఖచ్చితంగా ఉగాది పురస్కారాలతో ప్రారంభించాం, కొత్త సంవత్సరంతో శుభారంభం చేశాం. రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నామో మీకు చూపిస్తామనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి నాటక పరిషత్కి సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం సహకరించాలి. ఎందుకంటే సమస్యల్ని వెలుగెత్తు చూపేది నాటక పరిషత్. సమస్య గుండెని అత్తుకుపోయే విధంగా తెలియజేసేది నాటకాలు. అవి ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో మార్పు వస్తుంది. దానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి. మరి భగవాన్ గారు ఎంతో కష్టపడి 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడున్న ప్రధాన సమస్య ఏమిటంటే స్టేజ్ నిర్మించడమే పెద్ద సమస్య. ఈ కాంపౌండ్ లో ఈ స్టేజ్ నిర్మించి డ్యాన్స్ తయారు చేసి ఇదంతా తయారు చేయటానికి ఎంత ఖర్చు అవుద్దో ఈ ప్రోగ్రామ్స్ అంత ఖర్చు అవుద్ది. చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకుంది. ఆయన అన్నట్లు ఈ నాటకాల మీద ఆసక్తి బాగా తగ్గిపోయింది. నాటకాలు కాదు, సినీ రంగం మీద కూడా అదే పరిస్థితి వచ్చింది. సినీ రంగంలో కూడా ఎన్నో అద్భుతాలు ఉండేవి, అటువంటివన్నీ లేవు ఈరోజు. ఈ నాటక రంగం అయితే పూర్తిగా మరుగున పడిపోయింది. ఈ మరుగున పడిపోయిన దాన్ని ఎంతో కొంత వెలుగులు తీసుకొచ్చింది ఎవరంటే మన భగవాన్ గారు. మన ప్రాంతంలో వారు అవసరం లేదు, ఇంత కష్టపడి ఇంత శ్రమపడి ఈ పరిస్థితిని నిలబెట్టవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన వృత్తి ఆయనకు ఉంది, ఆయన బ్రహ్మాండంగా హ్యాపీగా జీవించగలుగుతారు. కానీ ఈ కళని ప్రజలకు తెలియజేయాలి, కళ ద్వారా ప్రజలకి మంచి అందించాలనే ఆలోచనతోటి వారు 18 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చీకట్లో వెలుతురులాగా మన భగవాన్ గారు చేస్తున్న కృషికి
మన అందరి తరపున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈసారి నెక్స్ట్ ఈ కార్యక్రమాలు వచ్చేసరికి ఒక ఆటోని నిర్మించడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.